మనుషులు కొంటమేంటి, నోరు లేని పక్షులకు కూడా గూడు కట్టుకునేటువంటి కాంక్ష ఉంటుంది. ఇట్లాంటి వీళ్ళు చెమటోడ్చి సంపాదించినటువంటి రూపాయి కూడబెట్టుకున్న దాంతో 290 గజాల స్థలాన్ని, ప్రైవేట్ ఆస్తిని కొనుక్కుని ప్లాన్కి అప్లై చేసి మున్సిపాలిటీలో ఫస్ట్ అతనికి ప్లాన్ అప్లై చేయడానికి ఆ బజార్లో ఉన్నటువంటి అందరూ, అంటే మున్సిపాలిటీలో లైసెన్స్ పొందినటువంటి సర్వేయర్లందరూ కూడా పరిధిలో కొబ్బరి తోట అనేటువంటి పేరున్నటువంటి, అంటే సర్కారు తోట మెయిన్ రోడ్డుకి కొబ్బరి తోటకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో శ్రీపతి వెంకటాచలం అనేటువంటి ఆయన గోల్డ్ కవరింగ్ పని చేసుకుంటూ తను జీవించటమే కాకుండా తన కింద 10 మంది ఆర్థికంగా బలహీనమైనటువంటి కుటుంబాలకి జీవనోపాధి కల్పిస్తూ తన రక్తాన్ని చెమటగా మార్చుతూ తను జీవిస్తూ ఎన్నో గడిచిన ఒక రెండు దశాబ్దాలుగా రక్తాన్ని చెమటగా మార్చి చుక్కని రూపాయి కింద మార్చి రూపాయి కూడబెట్టుకుని సాధారణంగా మనిషి అయి పుట్టిన వాడికి చచ్చేలోపు ఒక్కరోజన్నా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలనేటువంటి ఆకాంక్ష ఉంటుంది. ఒక్కరోజన్నా సొంత ఇంట్లో పరిధిలో కొబ్బరి తోట అనేటువంటి పేరున్నటువంటి, అంటే సర్కారు తోట మెయిన్ రోడ్డుకి కొబ్బరి తోటకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో శ్రీపతి వెంకటాచలం అనేటువంటి ఆయన గోల్డ్ కవరింగ్ పని చేసుకుంటూ తను జీవించటమే కాకుండా తన కింద 10 మంది ఆర్థికంగా బలహీనమైనటువంటి కుటుంబాలకి జీవనోపాధి కల్పిస్తూ తన రక్తాన్ని చెమటగా మార్చుతూ తను జీవిస్తూ ఎన్నో గడిచిన ఒక రెండు దశాబ్దాలుగా రక్తాన్ని చెమటగా మార్చి చుక్కని రూపాయి కింద మార్చి రూపాయి కూడబెట్టుకుని సాధారణంగా మనిషి అయి పుట్టిన వాడికి చచ్చేలోపు ఒక్కరోజన్నా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలనేటువంటి ఆకాంక్ష ఉంటుంది. ఒక్కరోజన్నా సొంత ఇంట్లో పచ్చడేసుకన్నా తిని చచ్చిపోదామని చెప్పాను. మనుషులు కొంటమేంటి, నోరు లేని పక్షులకు కూడా గూడు కట్టుకునేటువంటి కాంక్ష ఉంటుంది. ఇట్లాంటి వీళ్ళు చెమటోడ్చి సంపాదించినటువంటి రూపాయి కూడబెట్టుకున్న దాంతో 290 గజాల స్థలాన్ని, ప్రైవేట్ ఆస్తిని కొనుక్కుని ప్లాన్కి అప్లై చేసి వెళ్తే మున్సిపాలిటీలో ఫస్ట్ అతనికి ప్లాన్ అప్లై చేయడానికి బజార్ ఎక్కంగానే ఆ బజార్లో ఉన్నటువంటి అందరూ, అంటే మున్సిపాలిటీలో లైసెన్స్ పొందినటువంటి సర్వేయర్లందరూ కూడా, బాబు ఆ వార్డు అయితే మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఆ వార్డు అయితే కనుక మేము ఎవరూ ప్లాన్ పెట్టాం, మాకు ప్లాన్ పెట్టాలంటే అక్కడున్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జితో ఫోన్ అన్నా చేయించాలి, లేకపోతే చిన్న కాగితం మొక్కన్నా రాసుకొస్తే తప్పితే మేము ప్లాన్ పెట్టమని చెప్పారని వెంకటచలం గారు చెప్తున్నారు. సరే, తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినటువంటి లైసెన్స్ పొందినటువంటి మున్సిపల్ లైసెన్స్డ్ సర్వేయర్ అనేటువంటి పేర్ల మురళీకృష్ణ గారు, కోస్తా మురళి, ఇంజనీర్ మురళి అనేటువంటి నిక్ నేమ్లో ఉన్నటువంటి ఆయన, నేను గవర్నమెంట్లో ఉన్నాలే, నేను అప్లై చేస్తాలే రా అని చెప్పని ఆయన అప్లై చేశాడంట ప్లాన్కి. అప్లై చేసిన తర్వాత ఇంతవరకు ఆయన ఫస్ట్ వెంటనే చెప్పింది ఏంటంటే, అరే బాబు నేను చాలా సీనియర్ బిల్డింగ్ ప్లానర్నే, కానీ నేను ఒక 35 ఏళ్ళ నుంచి బందర్లో ప్లాన్లు గీస్తున్నా, కానీ నా వల్ల కూడా కాదు ఇది, నువ్వు అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జికి బేరం మాట్లాడుకుని మాత్రమే రామని చెప్పారంట.
ఇతను ఒకటే, నా కష్టార్జితం నేను బేరం మాట్లాడుకోవటం ఏంటి, నాకెక్కడ బ్రాందీ షాపుల మీద లంచాలు వచ్చి ఇల్లు కట్టలేదేను, లేదా సారా కంపెనీల నుంచి డబ్బులు తెచ్చి కడతలేదు లేదా రైతులను కొట్టి నేనేమి ఇల్లు కడతలేదు, ప్రతి రూపాయి నా కష్టార్జితం, నేను ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదని చెప్పి అతను మొండిగానే కోర్టు కేసి ఇవన్నీ చేస్తే, దుర్మార్గం ఏంటంటే మున్సిపల్ కమిషనర్ ఏమండి మేయర్ గారు, అతని పేరేంటే కార్పొరేటర్ గారు, మీ మున్సిపల్ కమిషనర్ గారి పేరు బాపిరాజు అనేటువంటి మున్సిపల్ కమిషనర్ గారు మరి ఏమైపోతాడో, ఈ పాపాలన్నీ మూట కట్టుకుంటున్నాడు. 1 సంవత్సరంన్నర క్రితం 200 మంది కుమ్మర్లు, తూర్పు కాపులు వాళ్ళ రెక్కల ముక్కలు చేసుకుని రేకుల షెడ్డులు, పాకలు కట్టుకుంటే నోటీస్ ఇవ్వకుండా మొత్తం నిర్దాక్షిణ్యంగా కూలదోశాడు. అది అయిపోయిన తర్వాత సర్కారు తోటలో ఒక పేదవాడు ఇల్లు తాటాకు తీసి రేకేసుకున్నాడు. ఇదే బాపిరాజు నిర్దాక్షిణ్యంగా నిర్దయగా వెళ్ళి ఆ ఇల్లు కొట్టేశాడు. ఏంటంటే మంత్రి గారిని అడగండి అంటాడు. నాకేం తెలియదు, మంత్రి గారిని అడగండి. ఇవాళ ఇదే ఇంటికి కూడా ఇది ప్రైవేట్ ఆస్తి కూడా కొట్టేసి ఏంటంటే, ఉదయం నేను కూడా మాట్లాడా ఈ కొట్టే టైంలో, నాకు కౌరు వస్తే ఈ ఇంటి వాళ్ళే నాకు కౌరు ఫోన్ చేశారు, సార్ నిన్న కొట్టారు మళ్ళీ కొడుతున్నారు సార్, కష్టార్జితం సార్ మాది, 45 లక్షలు రూపాయి పోగేసుకుని కూడబెట్టుకుని మేము కడుతున్నాం సార్, మిగతా నిన్న కొట్టారు సార్, కుల రవీంద్ర గారు నా ఇగో సాటిస్ఫై అవ్వాలన్నాడు సార్, తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అయినటువంటి సర్పంచ్ గారు కాళ్ళు కూడా పట్టుకుంది సార్, గెస్ట్ హౌస్కి వెళ్ళి మాతో పాటు వచ్చి, మా బంధువులండి ఇల్లు కొట్టబాకండి సార్ అంటే, నా ప్రెస్టేజీ నువ్వు నోరు మోసుకు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పాడు సార్ అని చెప్పి ఫోన్లో చెప్పారు. నేను కమిషనర్ గారికి ఫోన్ చేశా బాపిరాజుకి, ఏమండి కమిషనర్ గారు ఇది దుర్మార్గం నీచం కదా అంటే, ఏం చేస్తాం సార్ మా మంత్రి గారి సంగతి మీకు తెలుసు కదా సార్, మేమేం చేయగలం సార్, కావాలంటే టైం కూడా చెప్తా ఎన్ని గంటలకు మాట్లాడాను, మీకు తెలుసు కదా సార్ మా మంత్రి గారి సంగతి, బాగా మేమేం చేయగలం సార్, ఉద్యోగస్తులం సార్, మేమేం చేయగలం సార్ అంటే, పాపం మూట కట్టుకుంటున్నావు బాపిరాజు, పాపం మూట కట్టుకుంటున్నావు, ఉసురు కొట్టుకు పోతాడే మీ మంత్రి, ఉసురు కొట్టుకుపోతాడు, పేద బిక్కి సామాన్యులు ఉసురు కొట్టుకుపోతారు. ఏంటి ఈ పాపాలంటే, లంచం ఇవ్వకపోతే ఇల్లు పడేయటం ఏంటే, గజానికి ఎంత లంచం ఇవ్వటం ఏంటి, లంచం ఇవ్వకపోతే ఇల్లు పడేయటం ఏంటి, ఈ ఆగడాలు ఎంత దాకా వెళ్తున్నాయంటే, అమెరికాలో ఉండి ఎవరో స్థలం అమ్ముకుంటే దానికి కొల్లు రవీంద్ర కలెక్టర్కి ఫోన్ చేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వు అంటాడు. ఏంటయ్యా నోటీస్ పరిచేసానంటే, 600 గజాలు ఆ స్థలంలో 600 గజాలు మాకు ఇస్తే, కొల్లు రవీంద్ర గారికి ఇస్తే ఏం మాట్లాడ్డంట, 600 గజాలు ఇది ఎక్కడ పోయే కాలం బుద్ధులు వస్తున్నాయి, బాగానే మూటలు కట్టుకుంటున్నాం, పోగేసుకుంటున్నాం. ఏంటంటే ప్లాన్ లేదు సార్, కొద్దిగా తొందరపడకుండా ఉండాల్సింది సార్, మంత్రి గారి కమిషనర్ మాట్లాడింది, మంత్రి గారి ఇగో హట్ అయింది సార్, వీళ్ళు తొందరపడకుండా ఉండాల్సింది సార్, 1 వారం ఆగితే ప్లాన్ వచ్చేసారు సార్, మంత్రి గారిని ఎదిరించి కోర్టుకు వెళ్ళారు సార్, దాంతో మంత్రి గారికి బాగా కోపం వచ్చేసింది సార్. కమిషనర్ గారు మాట్లాడతాడు, మంత్రి గారు కోపం ఇగో హట్ అయిపోయింది సార్, కోపం వచ్చేసింది. నేను ఆయన అడిగా, ఏమయ్యా ఇదే మంత్రి కొల్లు రవీంద్ర బందరకోటలో దొంగ డాక్యుమెంట్ పుట్టించి, కోమట్ల ఆస్తికి దొంగ డాక్యుమెంట్ పుట్టించి దాంట్లో పెద్ద బంగ్లా కడుతున్నాడు కదా, దాన్ని కొట్టవా, సిగ్గు లేదా మాట్లాడటానికి, ఇట్లా నీచంగా మాట్లాడటానికి? మహాలక్ష్మి వారి గుడి దగ్గర చేపల మార్కెట్ ఆనుకుని ఎంతమందిది, ఒకరిదా ఇద్దరిదా, భయపెట్టి బెదిరించి లొంగ తీసుకుని